వెల్కమ్ టు తొలి వెలుగు. హైదరాబాద్లో ఇల్లు అద్దెకు ఉండేవాళ్ళు, ఇల్లు కిరాయికి ఇచ్చే వాళ్ళ కోసమే ఈ వార్త. రూల్స్ మారిపోయాయి. ఇవి ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. ఇప్పటి వరకు అడ్వాన్స్ ఎంతైనా ఇవ్వాలి, ఓనర్ ఎప్పుడైనా ఇంటికి వస్తాడు, ఒక్కసారిగా అద్దె పెంచేస్తారు అనే పరిస్థితులు చాలా చోట్ల చూసాం, అవి కనిపించాయి. కానీ ఇప్పుడు కొత్త రెంట్ రూల్స్తో అద్దె వ్యవస్థలో కీలక మార్పులు వచ్చాయి. సెక్యూరిటీ డిపాజిట్ నుంచి రెంట్ అగ్రిమెంట్ వరకు, టెనెంట్ హక్కుల నుంచి ఓనర్ అధికారుల వరకు చాలా విషయాల్లో క్లియర్గా చాలా చేంజెస్ వచ్చాయి. అయితే కొత్తగా వచ్చిన ఈ నిబంధనలు ఏమిటి, హైదరాబాద్లో అద్దెకు ఉండే వాళ్ళపై ఇవి ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక భారీ అడ్వాన్స్లకు బ్రేక్. హైదరాబాద్లో చాలా చోట్ల ఇప్పటికీ 4 నెలలు, 6 నెలలు, కొన్ని ప్రాంతాల్లో 10 నెలల అద్దె వరకు అడ్వాన్స్ అడుగుతున్నారు కొంతమంది ఓనర్లు. కానీ కొత్త రెంట్ రూల్స్ ప్రకారం రెసిడెన్షియల్ ఇళ్లకు గరిష్టంగా 2 నెలల అద్దె మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్గా తీసుకోవాలంటూ కొత్త రూల్స్ చెప్తున్నాయి. ఉదాహరణకు మీరు ఓ ఇంటి రెంటు 20,000 అయితే అడ్వాన్స్ గరిష్టంగా 40,000 వరకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో హైదరాబాద్కు ఎవరైతే కొత్తగా ఉద్యోగాల కోసం వచ్చే యువత ఉన్నారో వాళ్ళకు పెద్ద రిలీఫ్ దొరుకుతోంది. రెంట్ అగ్రిమెంటు తప్పనిసరి. ఇప్పటి వరకు చాలామంది 11 నెలల ఓవరాల్ అగ్రిమెంట్తోనే ఉండేవారు. కానీ ఇప్పుడు రాతపూర్వక అగ్రిమెంటు, డిజిటల్ రిజిస్ట్రేషన్ కూడా ప్రాధాన్యం పెరిగింది. కొత్త నిబంధనల ప్రకారం అద్దె ఒప్పందం తప్పనిసరిగా రాతపూర్వకంగా ఉండాలి. 60 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయాలి. డిజిటల్ స్టాంపింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేకుంటే భవిష్యత్తులో లీగల్ సమస్యలు కూడా రావచ్చు. ఓనర్ ఎప్పుడైనా ఇంట్లోకి రావచ్చా, ఈ క్వశ్చన్ అందరికీ ఉంటుంది. అయితే కొత్త రూల్స్ ప్రకారం ఇది హైదరాబాద్లో చాలామంది టెనెంట్స్ ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య. కానీ కొత్త రూల్స్ ప్రకారం ఓనర్ ఇంట్లోకి రావాలంటే కనీసం 24 గంటల ముందు సమాచారం ఇవ్వాలి. అది పగటిపూట మాత్రమే ఇంట్లోకి రావాలి. అత్యవసర పరిస్థితులు తప్ప టెనెంట్ ప్రైవసీకి ఎట్టి పరిస్థితులు కూడా భంగం కలిగించకూడదు. ఒక్కసారిగా అద్దె పెంచేయలేరు. ఈ నెల నుంచి 5,000 రెంటు పెరిగింది అని చాలామంది ఓనర్లు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అలా కాదు. అగ్రిమెంట్లో ఉన్న నిబంధనల ప్రకారమే రెంటు పెంచాల్సి ఉంటుంది. సాధారణంగా 12 నెలల తర్వాతే పెంపు ఉంటుంది. దీనికి కూడా 90 రోజుల ముందుగా నోటీస్ ఇవ్వాలి. అంటే 3 నెలల ముందే చెబితే టెనెంట్కు ముందుగానే ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. నీళ్లు, కరెంటు కట్ చేస్తే రెంటు లేట్ అయిందని చాలామంది ఓనర్లు ఇక ఇల్లు ఖాళీ చేయలేదని నీళ్లు, కరెంటు ఇట్లా కట్ చేస్తుంటారు. అటువంటి సంఘటనలు చాలా చోట్ల కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి. కానీ కొత్త చట్ట ప్రకారం ఇలాంటి చర్యలు తీసుకోవడం తప్పు. టెనెంట్కు బేసిక్ సర్వీసులు ఖచ్చితంగా అందించాల్సిందే. రిపేర్లు ఎవరు చేయించాలి, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ సమస్యలు, లీకేజీలు లాంటివి ఉంటే కొత్త రూల్స్ ప్రకారం ఓనరే నిర్దిష్ట సమయంలో రిపేర్లు చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ చేయకపోతే టెనెంట్ చేయించుకొని ఆ ఖర్చును రెంటులో అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఈ కొత్త నిబంధనల ప్రకారం ఉన్నది. టెనెంట్ను వెంటనే ఖాళీ చేయించలేరు. ఓనర్ చెప్పాడంటే వెంటనే ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. సో దీనికి కూడా కొన్ని లీగల్ ప్రాసెస్ ఉంటుంది. సరైనటువంటి నోటీసులు, సరైన కారణాలు అవసరం. అదే సమయంలో రెంటు కట్టకుండా సమస్యలు సృష్టించే టెనెంట్స్పై కూడా ఓనర్లకు చట్టపరమైన రక్షణ కూడా ఉంటుంది. హైదరాబాద్లో నిజంగా అమలవుతాయా? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మరి చాలామంది హైదరాబాద్లో ఓనర్లు నిజంగా ఈ కొత్త రూల్స్ను ఫాలో అవుతారా అని చర్చిస్తున్నారు. పెద్ద ఎత్తున వాటిని షేర్ చేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ భారీ అడ్వాన్సులు, అధిక అద్దెలు కొనసాగుతున్నాయి. అయినా కూడా చాలామంది రాతపూర్వక అగ్రిమెంటు, డిజిటల్ రికార్డులు పెరగడంతో భవిష్యత్తులో పారదర్శకత పెరిగే అవకాశం ఉందంటూ నిపుణులు నమ్ముతున్నారు, అదే చెబుతున్నారు. మొత్తానికి హైదరాబాద్లో హౌస్ రెంట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఈ కొత్త రెంట్ రూల్స్ తీసుకొచ్చారు. ఇవి టెనెంట్స్కే కాదు, ఓనర్లకు రక్షణ కల్పించేలా రూపొందించబడ్డాయి. అయితే గ్రౌండ్ లెవెల్లో ఇవి ఎంతవరకు అమలవుతాయి? హైదరాబాద్లో అడ్వాన్సులు నిజంగా తగ్గుతాయా? మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితి? ఈ వీడియో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి.